నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి అంటూ వైసీపీ డిమాండ్ చేస్తుంది. అసలు ఈ డిమాండ్ కరెక్టేనా? అసలు వైసీపీ ఏం కోరుకుంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సరే, ఇండిగో ఎయిర్లైన్స్లో సమస్యలు లేవనెత్తడం, మరి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులన్నీ కూడా రద్దు అవ్వడం మనం చూసాం. వారం రోజుల నుంచి కూడా అదే సమస్య. మరి ఇప్పుడే ఏదో కొంచెం సద్దుమణుగా అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి అంటూ రాజకీయం స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్ కరెక్టే అంటారా? ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళకి ఏంటి అంటే, ఎవరైనా చక్కగా ఉండి చక్కగా పాలన చేస్తూ ఉంటే వాళ్ళు భరించలేరు. ఇక్కడ ఈ సమస్యకి సంబంధించి రామ్మోహన్ నాయుడిది నిజంగా తప్పు ఉంటే, నిజంగా అతను కావాలని చేసి ఉంటే, నిజంగా అతను ఏదన్నా అవినీతికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయొచ్చు. ఇక్కడ సిచ్యుయేషన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు. ఇండిగో చేసిన తప్పిదాల వల్ల ఇండిగో వాళ్ళు చేసిన అంటే మొత్తం వ్యవస్థ అంతా మా గుప్పెట్లో ఉన్నది. మాకు 2200 ఫ్లీట్ ఉన్నది, మాకున్న ఫ్లీట్ ఎవరికి లేదు, మేము ఏదైనా చేయగలుగుతాము అన్న ఒక అహంభావంతో చేశారు వాళ్ళు. ఇండిగో చేసిన పని ఇది. ఇప్పుడు డీజీసీఏ గైడ్లైన్స్ని వాటిని అమలు చేయాలి అనేది ఈ కొత్త నిర్ణయం కాదు. డీజీసీఏ నిర్ణయాలని అమలు చేయటం అంటే ప్రయాణికులకి భద్రత కల్పించడం. అంతేకాకుండా ఎవరైతే విమానాలు నడుపుతారో పైలట్ల భద్రతే కాకుండా, ప్రయాణికుల భద్రతే కాకుండా, ఈ రెండిటితో పాటు మూడో అంశం ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఫ్లైట్స్ని నడపకపోతే మనకి ఈ ఫారిన్ టూరిస్టులు రావటం అనేది తగ్గుతుంది. అంటే ఇందులో ఇన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మనకి ఫారిన్ టూరిస్ట్స్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. ఇప్పుడిప్పుడే టూరిజం దాదాపుగా దేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో డెవలప్ అవుతున్నది. మరి ముఖ్యంగా కాశ్మీర్కి అయితే బాగా టూరిస్టులు బాగా వస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఫ్లైట్స్ని నడపాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, ప్యాసింజర్ల భద్రత; 2, పైలట్ల సంరక్షణ; 3, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి రీచ్ కావటం. అందుకని చెప్పి డీజీసీఏ ఇచ్చిన నిబంధనలని, అంటే పైలట్ ఎన్ని గంటలు ఫ్లై చేయాలి, నైట్ ల్యాండింగ్స్ని ఎన్ని చేయాలి అనే దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రిస్ట్రిక్షన్స్ పెట్టింది కూడా అకస్మాత్తుగా ఇవాళ పెట్టి రేపటి నుంచి ఫాలో కండి అంటే ఎవరికైనా ఇబ్బందే. దాదాపుగా 2 సంవత్సరాల టైం ఇచ్చారు. ఈ డీజీసీఏ గైడ్లైన్స్లో చాలా వరకు, అంటే దాదాపుగా ఒక 12 నిబంధనలని ఆల్రెడీ 6 నెలల కిందటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అన్ని ఎయిర్లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. తాజాగా నవంబర్ 1వ తారీఖు నుంచి ఇంకొక 7 నిబంధనలు, అంటే ఫ్లైట్ టైమింగ్సు, ల్యాండింగ్ రిస్ట్రిక్షన్సు, నైట్ డ్యూటీ ఎక్స్పాన్షను, అంటే నైట్ డ్యూటీ 5 దాకా అనేది 6 దాకా ఎక్స్టెండ్ చేశారు. ఇటువంటి నిబంధనలు నవంబర్ నుంచే అమల్లోకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో సడన్గా డిసెంబర్ నుంచి ఈ ఇండిగో ప్రాబ్లం సృష్టించింది. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రాబ్లము వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ దగ్గర ఉన్న పైలట్లన్నీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవాలి. అంటే పైలట్ల సంఖ్య పెంచుకోవాలి. కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవటానికి దానికి 2 years టైం ఇచ్చారు. ఇంత టైం ఇచ్చినా కానీ ప్రిపేర్ కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఇండిగో వాళ్ళు ఏం చేశారు అంటే, కొత్త వాళ్ళని తీసుకునే దాని మీద బ్యాన్ పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి?
గవర్నమెంట్ ఆర్డర్ని డిఫై చేస్తున్నారు. ఈ వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు వచ్చి కూర్చొని చూడాలి అంటారు. అంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వైసీపీకి ఏమైనా తెలుసా? సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎంతవరకు చేస్తాడు అనేది ఏమన్నా వీళ్ళకి ఒక ఐడియా ఏమన్నా? ఇప్పుడు డీజీసీఏ అనే ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ వాళ్ళు ఈ ఫ్లైట్ సేఫ్టీకి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఆ విషయం తెలుసా? నీకేం తెలీదు. నీకు ఏం తెలియకుండా వచ్చి నువ్వేం చెబుతావు? రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలి, లేకపోతే ఇంకా వాళ్ళు రిజైన్ చేయాలి, వీళ్ళు ఇదే నీకు ఎంతసేపటికి చక్కగా పనిచేస్తున్న వాళ్ళని ఎట్ట చెడగొట్టాలి అనేదే తప్ప నీకు వేరే ఆలోచన లేదు. ఇది వైసీపీ నాయకుల ప్రధాన లక్షణం. సార్ ఇక్కడ ఒక అంశం సార్, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సార్. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఈవెన్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆయన రీల్స్ చూసుకుంటూ ఉన్నారు అని చెప్పి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రామ్మోహన్ నాయుడు వీళ్ళని ఎదిరించి నిలబడ్డ మనిషి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రామ్మోహన్ నాయుడిని కానీ వాళ్ళ బాబాయి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. రామ్మోహన్ నాయుడిని గెలవకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేశాడు. అయినా రామ్మోహన్ నాయుడు గెలుస్తూనే ఉన్నాడు. ప్రజలు రామ్మోహన్ నాయుడు వైపే ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి వైపు లేరు. అటువంటి రామ్మోహన్ నాయుడు తక్కువ వయస్సులో నరేంద్ర మోడీ ఎంపిక చేసుకొని చంద్రబాబు గారు నాకు రామ్మోహన్ నాయుడిని నాకు ఇవ్వగలుగుతారా, కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటాను అని అడిగే స్థాయికి రామ్మోహన్ నాయుడు ఎదగటం అనేది జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట. మీరన్న పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే సమస్య ఉత్పన్నం అయింది. సమస్య ఇంకొక పాయింట్ నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే మిగిలిన ఎయిర్లైన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నాయి. మీకు 2200 ఫ్లీట్ ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్లో మొత్తం 400 నుంచి 500 ఫ్లైట్స్ మాత్రమే ఆగినాయి, మిగిలినవి నడుస్తూనే ఉన్నాయి. ఇది క్లారిటీ ఇవ్వాలి మనం. 500 ఫ్లైట్లు అంటే కొన్ని సందర్భాల్లో 400 ఆగిపోతున్నాయి, కొన్ని సందర్భాల్లో 500 ఆగిపోతున్నాయి. ఓకే, 500 ఫ్లైట్లకే సమస్య ఇండిగోకి. అంటే 500 అంటే దాదాపుగా 1000 మంది పైలట్ కో పైలట్లను తీసుకోవాలి. అంత భారం భరించలేక వీళ్ళు చేస్తున్న పని ఇది. ఇండిగో ఈ సమస్యని రాగానే రామ్మోహన్ నాయుడు చాలా టఫ్గా యాక్ట్ చేశాడు. ఎక్కడా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫోన్లేండి చూద్దామండి రేపు చూద్దాం అనట్లా. 750 కోట్ల రూపాయల ఈ ప్యాసింజర్ల డబ్బులు టికెట్ బుక్ చేసుకున్నవి రిఫండ్ ఇప్పించాడు. రిఫండ్ ఇవ్వకపోతే తాట తీస్తానని చెప్పాడు, డెడ్ లైన్ పెట్టాడు. రిఫండ్ ఇప్పించి 750 కోట్లు. అది ఇంకా ఈరోజు రాత్రికి దాదాపుగా అది 850-900 కోట్ల దాకా వెళ్తుంది. ఎందుకంటే రిఫండ్ ఇచ్చేయాలి నువ్వు అని చెప్పి స్ట్రిక్ట్గా పెట్టారు. ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే ఈ సమస్య మొత్తం ఎందుకు వచ్చింది అంటే ఒక్క ఎయిర్లైన్స్ తన ఫ్లీట్ పెంచుకుంటూ పోయింది. మిగిలిన ఎయిర్లైన్స్ వాళ్ళు దీంతో కంపీట్ చేయలేకపోయారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ చూసుకుంటూ ఉన్నది. అందుకని మిగిలిన ఎయిర్లైన్స్ను కూడా ఎంకరేజ్ చేయటానికి ఇప్పుడు నీకు 5% కన్నా నువ్వు విమానాలని నిలుపుదల చేయటానికి వీల్లేదు అన్న రిస్ట్రిక్షన్ కొత్తగా పెట్టారు. ఇవన్నీ ఇండిగోతో కొల్యూడ్ అవటం వల్ల, ఇండిగోతో లాలూచి పట్టడం వల్ల, ఇండిగోతో మిలాఖాత్ అయితే జరిగే పనులు కాదు ఇవి. ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఉంటేనే జరుగుతాయి ఈ పనులన్నీ కూడా. అటువంటి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసుకొని మీరు అన్నట్టు
విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు అంటే పబ్జీ ఆడుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. మరి రామ్మోహన్ నాయుడు గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వు? రామ్మోహన్ నాయుడు అటువంటి పనులు ఏం చేయడు. మీరు గమనించండి. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా లేని టైంలో కూడా అనునిత్యం ప్రజలతోటే ఉన్నాడు, పార్టీ కార్యకర్తలతోటే ఉంటాడు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా 24/7 ఈజ్ అవైలబుల్. 24/7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను తీసుకొస్తున్న నిధులు కానీ అతను తీసుకొస్తున్న పనులు కానీ అనితర సాధ్యం. అంత బాగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి తోడు పెమసాని చంద్రశేఖర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. అంటే ఇది ఇట్లా వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇంత అభివృద్ధిని ఇంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని ఎట్లా వదిలేస్తాడు? ఎట్లాగైనా సరే రామ్మోహన్ నాయుడిని తగ్గించాలని, రామ్మోహన్ నాయుడిని అంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటాడు. అంతే తప్ప రామ్మోహన్ నాయుడు అక్కడ తన శాఖకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే రకరకాల స్టేజెస్లో వచ్చే సమస్యల్ని రామ్మోహన్ నాయుడు పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది చాలా అవసరం, దేశానికి కూడా చాలా అవసరం. అందుకనే ఈ కుత్సిత రాజకీయాలు, ఈ కుత్సిత కుట్రలు పన్నే ఈ వైసీపీ చేయాల్సిన ఆరోపణలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాంట్రవర్సీని రామ్మోహన్ నాయుడు చాలా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్తా, రామ్మోహన్ నాయుడు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ను చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు. ఒక్కసారి రామ్మోహన్ నాయుడిని చూసి కొంచెం సిగ్గు తెచ్చుకొని ఆయన స్కిల్స్ నేర్చుకోవటం బెటర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.